జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ నమస్తే. నా పేరు పోకతోట సింహాచలం. నేను భారతీయ జనతా పార్టీ నర్సంపేట నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నాను. ముఖ్యంగా భారతదేశ పౌరుడిగా కాకుండా ఒక హిందువు కూడా నేను ఉన్నాను. హిందువు కూడా అని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ శ్రీకాకుళం జిల్లా తిమ్మాపురం గ్రామంలో మనం ఉన్నాం. ఇక్కడ మనం చూస్తున్నాం ఆంజనేయ స్వామి విగ్రహం ఈ మధ్యన ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇక్కడ గ్రామ కంఠం భూమిలో ఈ ప్రతిష్ఠ జరిగింది. కానీ ఇక్కడ స్థానికంగా తిమ్మాపురం గ్రామస్తులందరూ కూడా ఈ గ్రామానికి మాకు ఆంజనేయ స్వామి విగ్రహం చాలా అవసరం. ఎందుకంటే మేము అందరం ఆంజనేయ భక్తులు అని చెప్పి ఒక కమిటీ కూడా వీళ్ళు వేసి ఇక్కడ ఉండడం జరిగింది. ఈ స్థలంలో ఈ విగ్రహం ఉండకూడదని చెప్పి అధికారులు ఒత్తిడి చేయడం జరుగుతుంది. కావున ఆ విషయం తెలుసుకుని ఇక్కడ రావడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ప్రతి ఒక్క భక్తుడి మనోభావాలు ఆధారపడి ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఒక ఆలయం విగ్రహం తొలగించడమే కాదు, ఇక్కడ మన సంస్కృతి సాంప్రదాయాలు, మన విశ్వాసం, నమ్మకం, ఇక్కడ ఈ తిమ్మాపురం గ్రామ ప్రజల నమ్మకం, అలాగే ఈ ఆలయ కమిటీ తాలూకా సభ్యుల నమ్మకం మీద ఈ విగ్రహావిష్కరణ జరిగింది. ఇక్కడి నుంచి ఇది తొలగించాలంటే ఇది బాధాకర విషయం. ఎందుకంటే మన భగవంతుడు ఈ రోజు గురు పౌర్ణమి సందర్భంగా మేము మరోసారి మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ చెప్తాను. ఎందుకంటే ఆంజనేయ సేవ కూడా మన అందరికీ గురువు దైవంతో సమానం. అటువంటి విగ్రహాన్ని తొలగించడం చాలా బాధాకరం. దయచేసి మనం కూడా భారత ప్రజాస్వామ్యం ఉన్నాం, భారత చట్టాలు గౌరవిద్దాం. మన కమిటీకి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే మీరు కూడా చట్టాలకి మనం ధిక్కరించకుండా చట్టాలు లోబడి న్యాయబద్ధంగా మన సమస్యను పరిష్కరిద్దాం. అలాగే అధికారులు కూడా విజ్ఞప్తి, మీ అందరూ కూడా మేమైతే భారత ప్రజాస్వామ్యంలో ఉన్నాం, భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం కనుక చట్టాల లోబడి ఏదైతే పారదర్శకంగా ఏదైతే ఉందో దానికి అనుగుణంగా చర్యలు తీసుకోండి. ఇక్కడ కోర్టులు కూడా సుప్రీంకోర్టు నుంచి చాలా కోర్టులు కూడా ఒకటే చెప్తున్నాయి. ఇక్కడ ఒక్క కట్టడాలే కాకుండా ప్రజలు తనకు మనోభావాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఈ మనోభావాలు దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఈ చట్టాలు గౌరవిస్తున్నాం, ప్రజల మనోభావాలు కూడా చాలా అవసరం. మాకు చట్టాలు కూడా అదే గౌరవిస్తున్నాయి, కోర్టులు కూడా అదే గౌరవిస్తున్నాయి. కాబట్టి గ్రామ ప్రజలందరూ ముక్త కంఠంతో ఈ ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ ఉండాలి. ప్రతినిత్యం మేము పూజలు చేస్తాం. ఇది ఒక మంచి తీర్థస్థలంగా ఇక్కడ జరుగుతుంది, మంచి కోడలో ఉంది కూడా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ విగ్రహం తొలగించడానికి వీల్లేదని చెప్పి ముక్త కంఠంతో ఇక్కడ గ్రామస్తులు కూడా చెప్తున్నారు. కాబట్టి కోర్టులు కూడా అదే చెప్తున్నాయి. ఎందుకంటే మనం ఏదైతే మనకు తెలుసు చట్టాలు మనం గౌరవిస్తాం, కానీ ఇక్కడ ఈ విగ్రహం తొలగించడం కారణంగా ఎంతో మంది మనోభావాలు కూడా దెబ్బతింటాయి. అది కూడా అధికారులకి విజ్ఞప్తి చేస్తాను. వీళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని తగు విధంగా చర్యలు చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ మా గ్రామస్తుల తరఫున అలాగే ఆలయ కమిటీ తరఫున నేను అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్. ఈరోజు మా గ్రామము అయినటువంటి తిమ్మాపురం ఆపదల్లో ఉన్న సమయంలో మిత్రులు, మీడియా మిత్రులు, గ్రామ ప్రజలు ఇచ్చేసి అందరం ముక్త కంఠంతో ఏకీభవించి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మేము తెలియపరిచేది ఏంటంటే మా సమస్య, మా గ్రామం చాలా కారణాల వల్ల వెనకబడుతూ అలానే యాక్సిడెంట్ల పాలవుతూ ఇవన్నీ చూసి పిల్లల అభివృద్ధి నోచుకోకపోవడం, విద్యార్థులు బాగా లబ్ధి పొందకపోవడం, ఇవన్నీ చూసి మాకు యువత అందరికీ ఒక నిర్ణయాన్ని తీసుకున్నాం. ఆ రామాలయం ఉన్న ప్రతి గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహం తప్పనిసరిగా ఉంటుంది. అది గ్రామం ఎంట్రన్స్ లోనే ఉంటుంది. జిల్లా మొత్తం ఏ అధికారి వెళ్లి చూసినా కనిపిస్తుంది. అలానే మాకు కూడా వచ్చిన ఆలోచనే సదరు గ్రామ పెద్దలకి మరియు జిల్లా ఆఫీసర్లందరికీ కలిసి వినతి పత్రాలు సమర్పించి మాకు ఒక చిన్న విగ్రహానికి ఒక 8x8 స్థలం మన గ్రామ కంఠంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేకుండా ఉన్న స్థలాన్ని మేము ఎంచుకొని వాళ్ళకి విన్నపించాం. గత 2 సంవత్సరాలుగా ఏ ఆఫీస్కి రమ్మంటే ఆఫీస్కి వెళ్ళాం, ఏ సార్ దగ్గరికి రమ్మంటే అక్కడికి వెళ్ళాం, ఏ రాజకీయ నాయకుడిని పిలిచినా అక్కడికి వెళ్ళాం. మాది ఒకటే నినాదం, మా గ్రామానికి ఆంజనేయ స్వామి రావాలి, గ్రామ ప్రజలకు మంచి జరగాలి. ఈ నినాదంతో మేము ముందుకెళ్తుంటే 2 సంవత్సరాలుగా వెయిట్ చేసినా సరే ఎవరు కూడాను ఎటువంటి స్పందన లేదు. పర్మిషన్ తీసుకోండి. మేము అదే రోజు మంచి ముహూర్తం పెట్టుకొని భూమి పూజ చేసాం, ఫౌండేషన్ వేసాం, అన్నీ కూడా పంతులను పిలిచి మంచి ముహూర్తంలో చేసి వర్క్ స్టార్ట్ చేసాం. అధికారులు వచ్చి ఆపించారు.
ఎవరో కంప్లైంట్ పెట్టారని అధికారులు చెప్తున్నారు, కానీ వాళ్ళ పేర్లు చెప్పట్లేదు. మా గ్రామానికి మా ప్రజలకి లేని సమస్య వారికి ఏముందో గాని ఈ రోజు మేము విసిగిపోయి గ్రామస్తులు అందరూ ముక్త కంఠంతో ఏకీభవించి ఈ విగ్రహాన్ని మంచి రోజు ఏకాదశి రోజున బ్రహ్మ ముహూర్తాన మేము స్థాపించడం జరిగింది. స్థాపించిన వెంటనే సదరు కొంతమంది దగ్గర నుంచి ఇది తొలగిస్తామని ఆఫీసులను పంపించి మాకు బెదిరించడం జరుగుతుంది. కానీ ఈ గ్రామంలో స్థాపించబడిన విగ్రహాన్ని కానీ తొలగిస్తే మేము గ్రామం మొత్తం ఏకీభవించి ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. రెండవది, మాకు హిందూ సంఘాలన్నీ వచ్చి అందరినీ పిలిచాం. ఓన్లీ మా గ్రామమే కాకుండా అన్ని హిందూ సంఘాలని పిలిచి చూపించాం. ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే చూడండి సార్, మీరు చెప్పండి, మీరు అభ్యంతరం తెలియజేస్తే మేము తీసేస్తాం. మా గ్రామస్తులకు లేని అభ్యంతరం, మీకు హిందూ సంఘాలకు లేని అభ్యంతరం, రాజకీయ అనే దీంట్లో మేము అదే ఆంజనేయ స్వామి తోడుగా చెప్తున్నాను, ఎటువంటి రాజకీయ ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎటువంటి రాజకీయ స్వార్థంతో మేము పనిచేయట్లేదు. ఓన్లీ గ్రామ క్షేమము మరియు గ్రామ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఈ పని చేశాం. దానికి ఈ రోజు చాలా మంది పెద్దలు మా ఎక్కడా లేని విధంగా మాకు పర్మిషన్లు ఉండాలి, మీరు పర్మిషన్లు తీసుకోండి, పర్మిషన్ తీసుకున్న తర్వాతే దాన్ని చేయండి. అయ్యా, ఇక్కడ ఉన్న జిల్లా మొత్తంలో ఏ గుడికైనా, ఏ చర్చికైనా, ఏ విగ్రహానికైనా, ఏ స్టాచ్యూకైనా సరే ఒక్క పర్మిషన్ ఉన్నా సరే పెద్దలకి నేను విన్నవించుకుంటాను. నాకు చూపిస్తే తప్పనిసరిగా నేను అదే మార్గంలో తెచ్చుకునేవాడిని. కానీ అది ఎక్కడా లేదు, జరగలేదు. అది మీకు తెలుసు, మాకు తెలుసు. కానీ ఒకే ఒక్క 90% ఏకీభవించున్న ఈ గ్రామానికి 10% వ్యతిరేకం ఉంటే అధికారులు ఆ 10% మాత్రమే వాళ్ళ గురించి పనిచేస్తున్నారు, కానీ ఈ 90% దృష్టిలో పెట్టుకుని చూడట్లేదు. దానికి కారణం ఏంటో మాకు తెలీదు. దయచేసి ఈ సంఘాలన్నీ కలిపి మా ఆంజనేయ స్వామిని తొలగించకుండా కాపాడాలని మిమ్మల్ని కోరాము. మీరు మాకు ఈ సమస్యని ఎంతటికైనా తీసుకెళ్లి మీరు ఏం చేస్తారో మా ఆంజనేయ స్వామి ఇక్కడ ఉండాలి, హిందూ అందరికీ మేలు జరగాలి. ఇదే విగ్రహం తొలగిస్తే మేము మా ప్రాణ త్యాగం చేసినా సరే కాపాడుకుంటూ ఈ రోజు హెచ్చరిస్తున్నా. మీరు ఒక విగ్రహం పెడితే మేము 10 విగ్రహాలు పెట్టడం కూడా సిద్ధంగా ఉన్నాం. తగ్గేదే లేదు. ఎందుకంటే మేము మరి ఇంకా ఎటువంటి స్వార్థంతో చేయలేదు. ఇది ఒక హిందూ ధర్మాన్ని దృష్టిలో పెట్టుకొని మా గ్రామ భవిష్యత్తు ప్రజల తాలూగా క్షేమమ్మని తీసి మేము చూసుకుంటున్నాం. కనుక దయచేసి పెద్దలు కూడా ఇది కొంచెం వచ్చి చూసి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని గ్రామ ప్రజల అభిమానాన్ని సేకరించి మా గ్రామానికి మేలు చేస్తారని, ఈ నిర్ణయాన్ని తిరిగి తీసుకుంటారని, విగ్రహాన్ని తీసే ఒక నిర్ణయాన్ని మాత్రం దయచేసి విన్నవిస్తున్నాం. మీరు నిర్ణయాన్ని తిరిగి తీసుకుంటే అంతటితో మేము అందరం సంతోషంగా ఉంటాం, మీకు 100 నమస్కారాలు పెడతాం. లేని ఎడల మేము ఇక్కడ ధర్నా చేసి ఎంతమందికైనా సరే, ఎన్ని ప్రాణాలు పోయినా సరే ఆంజనేయ స్వామి మాత్రం ఇక్కడ కదలేమని నేను ఆంజనేయ స్వామి ఒట్టిగా చెప్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్. శ్రీకాకుళం జిల్లా ఆంధ్రవలస మండలం మున్సిపాలిటీ ఫస్ట్ వార్డు తిమ్మాపురం గ్రామం మాది. మా గ్రామం పాలకొండ రోడ్లో ఫస్ట్ స్టేజ్ లో ఉంటది. ఈ పాలకొండ రోడ్డుకి అనుసరించి మా గ్రామానికి వెళ్లే రోడ్డు ప్రక్కన మేము ఆంజనేయ స్వామి బొమ్మని ప్రతిష్ఠిస్తామని గత 2.5 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. గ్రామ పెద్దలకు, మళ్ళీ ఊరు ప్రజలకు, మా యొక్క వార్డు, మా ఎమ్మెల్యేలకి, మా యొక్క నాయకులకి, మా కమిషనర్లకి అందరికీ మేము తెలియచేసాము. కానీ మేము విగ్రహం పెట్టడానికి వాళ్ళు ఒప్పుకోలేదు. కానీ ఏదైనా మేము గ్రామంలో మా యొక్క ఆంజనేయ స్వామి బొమ్మ పెట్టాలి. మా గ్రామం దగ్గర యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతుండడం, మా గ్రామానికి ఆంజనేయ స్వామి ఉంటే ధైర్యంగా ఉంటుందని ఒక గట్టి నిర్ణయంతో మా యొక్క పిల్లలు, ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు, గ్రామ ప్రజలంతా అందరూ కూడా ఒకే మాట అనుకొని మేము మన ఏకాదశి రోజున మంచి బ్రహ్మ ముహూర్తంలోనే ఈ విగ్రహం ప్రతిష్ఠన అనేది జరిగింది. కానీ ఇప్పటికి కూడా గత 2.5 సంవత్సరాల నుంచి ఎప్పటి వరకు కూడా ఎలాగైనా ఈ రాజకీయ ఒత్తిడి అనేది ఎక్కువైపోయి ఎలాగైనా విగ్రహాన్ని తొలగించేయాలి, ఇక్కడ విగ్రహం పెట్టకూడదు. ఎందుకంటే దీనికి అనుసరించి మా యొక్క తమ్మినేని సీతారాం గారి గోడ అడ్డుగా ఉంది, అది గోడ మీద నీడ పడుతుందని కారణాలు చెబుతూ వస్తున్నారు. కానీ ఇలా చూస్తే ఆంజనేయ స్వామి వెనక్కి ఎలా వెళ్తుంటే అతని గోడే ఎక్కువగా ఉంది. కాబట్టి అప్పుడు ఆ గోడ కూడా తొయ్యవలసి ఉంటది అనమాట.
ఇదే విధంగా ఈ గ్రామం రోడ్డు ఎక్స్టెన్షన్ చేస్తాము, ఎలాగైనా తీయాలన్నప్పుడు ఈ గ్రామంలో మొదటి ప్రదేశం నుంచి చివరి వరకు కూడా రోడ్డు ఎక్స్టెన్షన్ చేసినప్పుడు మేము విగ్రహాన్ని తీయడానికి ఎటువంటి అబ్జెక్షన్ మాకు లేదు, మేము తీస్తాం. దానికి మేమందరం కూడా ఏకముక్త స్వరంతో మేము చెప్తున్నాము. ఎటువంటి గ్రామానికి సంబంధించి ఆపద ఉందన్నా ఏదన్నా మేము ఆంజనేయ విగ్రహాన్ని తీస్తాం. కానీ ఇది దీనివల్ల ఎటువంటి అడ్డైతే లేదు. 100 అనుకున్న రోజు మేము కంపల్సరీ తీస్తాం. ఇప్పటికైతే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా విగ్రహాన్ని తీయడానికి ఒప్పుకోము. మా గ్రామం అందరం కూడా విగ్రహాన్ని పెద్దలు, రాజకీయ నాయకులు తీయడానికి చూసినట్లయితే మా గ్రామం అంతా ఇక్కడే కూర్చొని నిరసనలు చేపడతామని అందరూ అనుకుంటున్నాం కూడా. అది తీసుకొని వెళ్తాం. ఎందుకంటే ఇది మా మనోభావాలకు సంబంధించింది. మా మనోభావాలతో ప్రభుత్వాలు ఆటలాడుతున్నారండి. 2 సంవత్సరాల నుంచి ఎంత వినతి పత్రాలు ఇస్తున్నా ఏమి చేయడం లేదు. ఇంకా మేము తగ్గేదే లేదు. ఎవరు వస్తారో రండి, మమ్మల్ని కాదని ఆంజనేయ స్వామి మీద చెయ్యి వేస్తే ఆ ఆంజనేయ స్వామిని చూసుకుంటారని నమ్మకంతో మేము ముందుకు వెళ్తున్నాం. జై శ్రీరామ్.